తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణం విషిదంతమిదం వాక్యమువాచ మధుసూదనః. భావము: లౌకికమైన జాలి, శోకము, కన్నీరు అనేవన్నీ ఆత్మను గురించి తెలియకపోవడానికి చిహ్నాలు. నిత్యమైన ఆత్మ పట్ల చూపే జాలియే ఆత్మానుభవము. ఈ శ్లోకంలో మధుసూదన అనే పదము ముఖ్యమైనది. శ్రీకృష్ణ భగవానుడు మధువనే దానవుని సంహరించాడు. కర్తవ్యనిర్వహణలో తనను ఆవరించ దానవుని ఇప్పుడు శ్రీకృష్ణుడు వధించాలని అర్జునుడు అనుకున్నాడు. జాలి ఎక్కడ చూపాలో ఎవ్వరికి తెలియదు. మునిగిపోతున్న వ్యక్తి యొక్క వస్త్రాలపై జాలి చూపడం మూర్ఖత్వం. బాహ్యవస్త్రాన్ని, అంటే స్థూల శరీరాన్ని రక్షించడం ద్వారా అజ్ఞానసాగరంలో పడినవాడు రక్షింపబడడు. ఈ సంగతి తెలియక బాహ్యవస్త్రాల కొరకే శోకించేవాడు శూద్రుడు లేదా అనవసరంగా శోకించేవాడని పిలువబడతాడు. అర్జునుడు క్షత్రియుడు. ఈ నడత అతనికి తగినదిగా లేదు. అయినా శ్రీకృష్ణ భగవానుడు అజ్ఞానియైనవాని దుంహకాన్ని శమింపజేయగలడు. ద్వారా అజ్ఞానసాగరంలో పడినవాడు రక్షింపబడడు. ఈ సంగతి తెలియక బాహ్యవస్త్రాల కొరకే శోకించేవాడు శూద్రుడు లేదా అనవసరంగా శోకించేవాడని పిలువబడతాడు. అర్జునుడు క్షత్రియుడు. ఈ నడత అతనికి తగినదిగా లేదు. అయినా శ్రీకృష్ణ భగవానుడు అజ్ఞానియైనవాని దుంహకాన్ని శమింపజేయగలడు.